అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జిమ్స్ గ్లోబల్. నేను మీ గణేష్. ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు ఏమంటున్నారు అంటే తులం బంగారం ఇస్తాం అని అంటున్నారు. అదే మేమే అడుగుతున్నాం కదా, ఎప్పుడు ఇస్తారు అని మేము అడుగుతున్నాం. ప్రజల పక్షాన తులం బంగారం ఎప్పుడు ఇస్తారు అని నేరుగా అడుగుతున్నాం. దానికి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పండి మీరు. అంటే మీరు తులం బంగారం ఇచ్చే వరకు పెళ్ళిళ్ళై పిల్లలు కానీ ఆ పిల్లలకు వరపూజ అయినప్పుడు అప్పుడు మీరు ఇస్తారని అనుకుంటున్నారు అట ప్రజలు. అంటే పెళ్ళి లేని వాళ్ళు ముసలోళ్ళు అవుతారు, అప్పటి వరకు వస్తుంది కావచ్చు తులం బంగారం అని చెప్పి అనుకుంటున్నారు. మరి అప్పటి వరకైనా 6 గ్యారంటీలు 100 రోజులలో ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి మీరే చెప్పిర్రు. మేము అడగలేదు, మీరే సభలు పెట్టిర్రు, మీరే అన్ని బహిరంగ సభలు పెట్టిర్రు. ఇదిగో 4000 పెన్షన్, ఇదిగో 4000 పెన్షన్ చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఊపుకుండా చెప్పిండు. ఇక మా మంత్రి గారు అయితే మొత్తం రాగానే ఎమ్మెల్యేగా గెలవంగానే మొదటి రోజే మహిళలకు 2500 పడతాయి అని చెప్పి మైక్ పట్టుకొని మీరే చెప్పిర్రు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ప్రభుత్వం ఇవ్వబోతుంది అని చెప్పి మీరే చెప్పిర్రు. అవన్నీ మీరే కదా చెప్పింది. మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? ఎందుకు ఈ తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇవ్వట్లేదు? మళ్ళీ అదే పాత 1,116 రూపాయలే కదా ఇచ్చేది, అదైనా సక్రమంగా ఇస్తున్నారా? కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ చేసుకుంటే 7 ఏడాది అవుతుంది. పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లలు సంవత్సరంన్నర అయిన తర్వాత గప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్ వస్తుంది. మీరు అక్కడెక్కడ చూసే ఉంటారు ప్రజలారా, మీరు సోషల్ మీడియాలలో అక్కడిక్కడ చూసే ఉంటారు. పెళ్ళై పిల్లలు సంవత్సరం అయిన తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కు ఎక్కడ హుజూరాబాద్లో వచ్చింది. మరి సంవత్సరాల దాకా ఎందుకు పెండింగ్ ఉంటుంది? తులం బంగారం ఇస్తే 2-3 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు గొప్ప చేసి కళ్యాణ లక్ష్మి ఇట్లా వాళ్ళు ఏమంటున్నారు అంటే, మంత్రి గారు బాగానే చెప్తారు, తులం బంగారంతో పాటు తాము ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రజలను ఏ రకంగా పక్కదారి పట్టించాలో జిమ్మికు బీఆర్ఎస్కి తెలుసు అని చెప్తా అంటున్నారు. చూడిగా బీఆర్ఎస్ సరే, నేను బీఆర్ఎస్కి వత్తాసని కాదు, బీఆర్ఎస్ ఇచ్చిన మాటలను అయితే నిలబెట్టుకున్నది కదా. మిషన్ కాకతీయ తోటి చెరువులను పునరుద్ధరణ చేసిందా చేయలేదా? మిషన్ భగీరథ తోటి ఇంటింటికి నల్లకి ఇచ్చిందా ఇవ్వలేదా? కళ్యాణ లక్ష్మి తోటి, షాదీ ముబారక్ తోటి ఆడబిడ్డలకు చెక్కులు ఇస్తున్నారా ఇవ్వలేదా? రైతు బంధు అందరికీ పడ్డదా పర్లేదా కష్టకాలంలో అయినా కానీ? మరి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎందుకు నెరవేర్చలేరు? మహిళలకు ఉచిత బస్సు అయితే ఒకటి బరాబర్ సెట్ అయింది అంతే. ఇక కొట్టంగా వాడు తిట్టా వీడి తిట్టా సోషల్ మీడియాలో ఆ వీడియోలు ఈ వీడియోలు చేయంగా 2 విడతల రైతు భరోసా ఇచ్చారు. ఇక మళ్ళా తులం బంగారం ఇస్తామంటున్నారు. ఎప్పుడు ఇస్తారు? ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఏం నడిస్తారు? ఇంకోటి కూడా ఉన్నది, వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ ఇస్తారు అని చెప్పి చెప్పిండ్రు. వికలాంగులకు 6000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు చెప్పండి? 2000 ఉన్న పెన్షన్ 4000 ఇస్తామని చెప్పి మీరే బహిరంగ సభలు పెట్టి చెప్పిర్రు. మరి అవెందుకు ఇస్తలేరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా పట్టుకుంటాడు, చేతి గుర్తు పట్టుకొని ఇదిగో 4000, ఇదిగో 4000, కేసీఆర్ ఇదిగో 4000 గెలవంగానే అకౌంట్లో పడతాయి అని చెప్పి ఇట్లా ఊపుకుంటే చెప్పిండు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పడతలేవు మరి, టింగు అని పడతాయి అన్నారు కదా, పడతలేవు మరి. ఎందుకు పడతలేవు? బహిరంగ సభలలో ఇట్లా ప్లకార్డులు పట్టుకొని ఇదిగో 4000, ఇదిగో 6000, కేసీఆర్ ఇగో చూడు అని చెప్పి ఊపుకుంటా చెప్పిండు కదా, పడతలేవు కదా మరి. ఎందుకు పడతలేవు చెప్పండి మంత్రి గారు. మేము చాలా ప్రాక్టికల్గా ఉంటూ ఆచరణ యోగ్యమైన కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నాం. కొద్దిగా ఆలస్యమైన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చూస్తున్నామని పేర్కొన్నారు. కొద్దిగా ఆలస్యం అంటే 5 సంవత్సరాల, 4 సంవత్సరాల, 3 సంవత్సరాల? కొద్దిగా ఆలస్యం అంటే ఎంత? ఆల్రెడీ 2 పోయింది, ఇంకో 2 సంవత్సరాలా? అంటే లాస్ట్ 1 ఇయర్ ఇస్తారు అన్నట్టు ఇవన్నీ పథకాలు. 100 రోజులల్లా ఇస్తామన్న 6 గ్యారంటీలు 4 సంవత్సరాలు పడతా అన్నట్టు. అసలు కథ గది. ఇక ఇట్లా మాట్లాడుకొస్తున్నారు. ఇక క్యాంపెయినింగ్ వేరు, ఎక్కడికి కేరళకు, అక్కడ చుక్కెదురైంది. ఏమన్నారు? మీ చక్కగా చూసుకోండి అయ్యా, మా దగ్గరికి వచ్చి మీరేం చేస్తున్నారు? మీ దగ్గరనే ఏం చక్కా లేదు, ఇస్తా 6 గ్యారంటీలు చక్కగా ఇస్తలేరు. మా దగ్గరికి వచ్చి మీరేం చెప్తున్నారు? పెన్షనే చక్కగా ఇస్తలేరు, మీరు ఇచ్చిన రైతు భరోసా చక్కగా ఇస్తలేరు, రైతు ఆత్మీయ భరోసా పడతలేదు.
విద్యకు నేను 25% కేటాయిస్తున్నా, మీ తెలంగాణ రాష్ట్రంలో 8% కేటాయిస్తూ ఉన్నారు. మీరు కొట్టుకోండాయా, మా కేరళలో ఖర్చు పెట్టే ఆ 1000 కోట్లు ఏదో మీ తెలంగాణ పెట్టుకోండాయా, మీ తెలంగాణ బాగుపడతాయని చెప్పి అక్కడ ఉన్న ప్రజా సంఘ నాయకులు, పెద్ద పెద్ద పార్టీ నాయకులే వీళ్ళకు మంచి వార్తలు పెట్టి పంపించారు. అందుకే కేసీఆర్ ఏమంటాడు అంటే, కనతల్లికి అన్నం పెట్టిన వాడట పినతండ్రికి పిండం పెట్టవేయండి అన్నట్టు వీళ్ళకు అక్కడి నుంచి మంచిగా అక్కడ మంచిగా చురుకలు అంటించిన వాళ్ళే మళ్ళీ వచ్చారు. ఒక్క మాట చెప్పుర్రే, ఇప్పుడు ఈ మంత్రి గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, ఎవరైనా పొన్నం ప్రభాకర్ గారైనా కానీ వీళ్ళందరూ ఎవరైనా కేరళలో ప్రచారం చేస్తే ఒక్క సీట్ అన్నకి వెళ్తుందా? వీళ్ళని నమ్ముతారా? పక్క. ఇంకేమంటున్నారు, అబ్బా ఇది చెప్తే నిజంగా ప్రజలు మీరు నమ్ముతారు. నవ్వుడు అంటే నవ్వుడు కాదు, మామూలు కాదు. ఎట్లా అంటే కేరళ పోయి మేము ఇంప్లిమెంట్ చేసే 6 గ్యారెంటీలు ఎంత పకడ్బందీగా తెలంగాణలో నడుస్తున్నాయో, మీ దగ్గర ఉన్న కొంతమంది కమిటీలను పట్టుకపోయి అక్కడ మీరు సెర్చ్ చేయండి అని చెప్పి ప్రజలకు వాగ్దానాలు ఇస్తున్నారు. వీళ్ళు ఇంకా ఇజ్జత్ తీసుకుంటారు తప్ప ఏమైనా ఉన్నదా? వాళ్ళు కనుక పుసుక్కనీటికి వచ్చిర్రు అనుకో, 6 గ్యారెంటీలు ఇస్తున్నారా అమ్మ అని చెప్పేదాన్ని ప్రజలను అడిగిర్రు అనుకో, ఇజ్జత్ పోతుంది, చెప్పుకున్నదంతా మానం పోతుంది తప్ప ఏం లేదు. 6 గ్యారెంటీ తెలంగాణ ఇంప్లిమెంట్ అయినాయా? ఆడివో చెప్తున్నారు మనలు. తెలంగాణలో 6 గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేసినాం, మీ కమిటీలు పోయి మీరు సెర్చ్ చేసుకోండి, అక్కడున్న గ్యారెంటీలు అక్కడ ఇస్తాం, ఇక్కడున్న భూభారత్ పట్టుకుపోయి అక్కడ పెడతాం, ఉన్న పట్టాలన్నీ మేము కబ్జాలు పెడతాం, మేము పట్టాలు చేసుకుంటాం, మీ జీవితాలు సంకనాకిపోవాలి, మాకే ఓటేయండి అని చెప్పి ఆడపోయి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటున్నారు, కేరళ పోయి భూభారత్ అక్కడ కేరళలో ఇంప్లిమెంట్ చేస్తారట, ఇక్కడేమో గతి లేదు, ఈడ ఒక పట్ట కూడా అయితలేదు, రైతులేమో పిచ్చోళ్ళ లెక్క కలెక్టర్ ఆఫీస్కుండా తిరుగుతున్నారు, భూభారత్ పట్టుకుపోయి అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారట, ఈడనేమో గతి లేదు. 2 సంవత్సరాలు అవుతుంది, రిజిస్ట్రేషన్ చేసుకున్న పాస్బుక్లే రైతులకు అత్తలేదు. ఈ భూభారత్ పట్టుకుపోయి కేరళ పెడితే ఇక కేరళలో మొత్తం పువ్వులు పూసి కాయలై పండ్లయి కేరళ వాళ్ళు మొత్తం ఎక్కడికక్కడ సస్యశ్యామలం అయిపోతుంది. ఈయన పట్టుకపోయి పెడితే అక్కడ భూభారతి కలెక్టర్ ఆఫీసులలో ఒక్కొక్కటి కట్టలు పెండింగ్లు ఉన్నాయి, మిస్సింగ్ సర్వే నెంబర్లు, విరసతులు 7 కాడ. ఒక్క ఆఫీస్ కాడన్నా ఒక్క పని అయితే అందా? అనిరుద్ధ్ రెడ్డి ఏమంటున్నాడు, పైసలు పెట్టండి, 10 రూపాయలు చూపెట్టండి, ఎక్కడ పని అయితే లేదు అని చెప్పి అనిరుద్ధ్ అన్నాడు. మీ ఎమ్మెల్యే ఆయన అట్లా నాకు కాదు, మరి ఇతరులకు ఏం కావాలి? ఇంకా తులం బంగారం ఇస్తాం. ఎందుకు సార్ ఈ మాటలు చెప్తారు? ఏమన్నా ఉంటే ఇచ్చే పనులు చెప్పండి సార్, ఇచ్చేటి ఏమన్నా నచ్చేటివి ఉంటే చెప్పండి. రాని వాటి మీద ఎందుకు ఇవన్నీ పలుకుతారు? అనవసరంగా ప్రజలు ఇబ్బంది పెడతారు. ఈ విధంగా ప్రజలు గిట్లా మాట్లాడుకొస్తున్నారు. ఆయన అట్లా అన్నాడు, ఈయన ఇట్లా అన్నాడు, ఈయన అట్లా అన్నాడు అని చెప్పి ప్రజలు అక్కడిక్కడ మాట్లాడుకుంటే మేము చెప్తున్నాం. మరి మీకు మాకేం శత్రుత్వం లేదు, మీకు మాకేమో గొడవలు లేవు, ఏం లేదు. మళ్ళీ మీరు మా మీద కేసులు పెట్టారు, మళ్ళీ ప్రజలు ఇట్లా అనుకుంటారని మేము చెప్తున్నాం అంతే ప్రజల తరఫున.